శ్రీనివాస్తో కన్నబాబు, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి. రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఫ్యాక్షన్ ను అణచివేయటంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. అలాగే విభజన హామీలో వచ్చింది తీసుకోవాలని లేని దానికోసం పాకులాడొద్దన్నారు. మదనపల్లి దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తోందని, తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని తిరుపతిలో వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్. ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు జిల్లా వాసి. భగవంతుడు వెంకటేశ్వర కరుణతో వారు ముఖ్యమంత్రి కావటం, పలుమార్లు ముఖ్యమంత్రి పదవి స్వీకరించడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉన్నారు. మరి మిగతా వాళ్ళు చేయలేదంటే మిగతా వాళ్ళు వారి చేతనంత చేశారు, కానీ చేయవలసిన పని ఇంకా ఎక్కువగా ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. తెలుగు గంగ తీసుకొని వచ్చారు ఎన్టీ రామారావు గారు. అంత్రీనీవా ప్రాజెక్టు ముందుకు తీసుకోపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పూర్తి చేయవలసిన కార్యక్రమం ఉన్నది. మరి అలాగే కొత్త మీరు విన్నారు, కొత్తగా పెన్నాన్ని కూడా కలుపుతాము అని గోదావరి నీళ్ళతో. ఇది భగీరథ యజ్ఞం కన్నా గొప్పది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఉండే ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య